హాయ్ ఈరోజు గోదావరి సీరియల్లో కథ విషయానికి వస్తే ఇంకా అమ్మాయి వాళ్ళ నాన్న కోసం అయితే కర్రసామ ఆడాలని అయితే అనుకుంటుంది కదా. అలాగే ఒక ఆయన దగ్గర ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ నాన్నకి కోరిక తీర్చాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి అభిషేకం చేయాలని చాలా కోరికగా ఉంది. ఆ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో ఆడదామని అమ్మాయి అయితే అనుకుంటుంది. కానీ అందరు ఊళ్ళో వాళ్ళు కూడా ఏంది ఆడపిల్ల ఏంది ఆడడం ఏంది అని చెప్పి అనుకుంటారు. ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా బోనా అనే చెల్లెలు, అంటే సింహాద్రి వాళ్ళ చెల్లెలు, ఆమె కూడా అంటుంది మనమే కదా ఎప్పుడు గెలుస్తా ఉండేది, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఆడడం, అది కూడా నీకు వ్యతిరేకంగా ఆడడం ఏంది అనేసరికి ఆయన సింహాద్రి ఉండి ఆడపిల్ల కదమ్మా ఏదో వచ్చిందిలే ఆడుంటుందిలే ఇప్పుడు ఏమవుతుందిలే అని అంటాడు. కానీ ఆయనకి ఇష్టమే, ఎందుకంటే తన ఫ్రెండ్ వాళ్ళ కూతురు కాబట్టి ఆయనకే ఇష్టమే ఈ అమ్మాయిని పలకరించడానికి. ఇంకా ఈ అమ్మాయి వచ్చి ఎందుకు గొనుక్కుంటా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కొడుకు నీళ్ళలో తోసేసింది అని చెప్పని అన్నాడు కదా. అప్పటి నుంచే పగ పట్టుకుంది, అంటే వాళ్ళ కొడుకుని ఏమి అనడానికి లేదు, ఈగ వాళ్ళని ఈగ పో అవతలకి అని చెప్పే రకం ఆమె. కొడుకు అంటే చాలా ఇష్టము, కానీ ఈమె కోళ్ళ వద్దే వాళ్ళ ఇంటికి ఎండ్ ఆఫ్ ది డే. ఇకపోతే ఆమె నేర్చుకుంటా ఉంటుంది. అంతలోప్పుడు ఏంది చుట్టూ ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఆడపిల్ల ఎందులే ఆడడం ఎందులే, నెత్తిని ఒక కర్ర ఇది పడితే అప్పుడు తెలుస్తుందిలే అని చెప్పి అనుకుంటారు. అదే వాళ్ళు లాస్ట్ గెలిచినాక ఈ భలే గెలిచింది అంటారు. అంతే ఇప్పుడు మన జీవితంలో కూడా అంతే, ఫస్ట్ ఏదైనా చేస్తున్నప్పుడు మనకి వెనక్కి లాగాలని చూస్తారు, సక్సెస్ వచ్చినాక అబ్బా సూపర్ సక్సెస్ వచ్చింది అని చెప్పి అంటారు. ఈ జనాలే అంతే అబ్బా. అందుకే ఎవరి మాట పట్టించుకోకుండా ఫ్లోలో మనం పని చేసే పని మనం చేసుకుంటూ పోతా ఉండాలి. ఎవరి మాట చెవుని వేసుకోకూడదు, అగ్రెసివ్ అవ్వకూడదు, ఏం చేయకుండా పోతా ఉండాలి. అలా నాన్న కోరిక తీర్చాలా అన్న ఉద్దేశంతో అమ్మాయి అయితే అలా కరసామతో ఆడుతుంది. ఇంకా పోటీలు అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళు ఎక్కడుంది అని చెప్పి వెతుక్కుంటా ఆ పోటీలోకి వస్తారు. అంతలోప్పుడు ఆయనకి వాళ్ళ అక్క అనుకుంటా, ఆమె వాళ్ళ అక్క వచ్చేసి పలకరిస్తుంది, నేను ఇంటికి వద్దాం అనుకున్నాను ఇప్పుడు నువ్వే ఇక్కడికి వచ్చావు అని పలకరిస్తుంది. ఆ అక్క కొడుకుని ఈయన కూతురు చేసుకోవాలనుకుంటున్నారు, పెద్ద కూతురు అలకానందకి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ అలకానందకి ఇష్టం లేదు, తను ఎప్పుడు ఫారెన్ ఎవరలా కార్లలో తిరగాల, ఏసీలో తిరగాల, ఏసీలో ఉండాలా అని ఆమె ఆలోచిస్తుంటుంది. ఆ అమ్మాయికి అయితే ఇష్టం లేదు. ఇతను వచ్చేసి టైలర్ మిషన్ కుట్టుకుంటా ఉంటాడని ఆ అమ్మాయి అయితే ఇష్టపడదు అనమాట ఇతన్ని. ఇంకా వీళ్ళు వచ్చేసి వస్తూ ఉంటారు. ఇంక ఈ అమ్మాయి కరసామాడిసి అందరినీ ఓడిచేస్తుంది, బాగా ఆడి ఓడిస్తుంది. ఓడించిన తర్వాత ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు. ఇంకా అమ్మాయికి దాని ఏమంటారు గెలిచినందుకు కప్పు ఇవ్వాలి కదా, కప్పు ఇవ్వాలనుకున్నప్పుడు ఈమె చీఫ్ గెస్ట్గా వచ్చింది కదా భువన, ఆమె వస్తుంటే నాకు మీ చేతి తిప్పించుకోవడం నాకు ఇష్టం లేదు, మా నాన్నగారి చేతి ఇప్పించుకోవాలనుకుంటున్నాను అని చెప్పంటుంది. ఇంకా అందరూ అమ్మాయిని పొగుడుతారు, ఎంతమంది నాన్నకి ఇచ్చేవాళ్ళు ఉంటారని చెప్పి పొగుడుతారు. అందుకే దానికి ఈ భువన అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికి వస్తుంది. వాళ్ళ కొడుకు సూర్యని పోదామంటుంది. నేను రానమ్మా, ఎందుకంటే కళ్యాణం ఉంది, కళ్యాణం నేను చూడాలి అంటే లేదు నువ్వు రావాల్సిందే అని చెప్పానంటుంది. అమ్మ పెళ్లి కాని వాళ్ళు కళ్యాణం చూస్తే మంచి జరుగుతుంది కదమ్మా అంటే సరే నువ్వు ఉండేసి కళ్యాణం చూసుకొనిరా నేను వెళ్తాను అని చెప్పింది. అంటే కొడుకు ఇష్టాలకి ఆవిడేమనదు, కొడుకు ఇష్టాన్ని ఆమె గౌరవిస్తుంది. సరే అని చెప్పి ఆమె అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా వీళ్ళకైతే మంచి అంతా దండలంతా వేసి వాళ్ళకి బాగా హ్యాపీగా వాళ్ళని చూస్తారనమాట. చాలా పొగుడుతూ ఉంటారు ఈ అమ్మాయికి. వాళ్ళ నాన్న కూడా ఈ అమ్మాయికి కప్ అనేది ఇస్తాడు. అందరూ చేసి అబ్బా సూపరు, మీ కూతురు ఇలాంటి కూతురు అందరి జీవితాల్లో ఉండాలా అని చెప్పి అయితే పొగుడుతూ ఉంటారు. ఇతనికి ఆ అమ్మాయిని ఫ్లడ్ చేయాలా అని చెప్పి చూస్తుంటాడు. ఎలా అయినా సరే ఫస్ట్ సైట్ లవ్ కదా అని చెప్పంటూ ఉంటారు. ఇకపోతే ఈయన సింహాద్రి ఉన్నారు కదా, సింహాద్రి ఈమె మూడో కూతురికి లైన్ వేస్తున్నాడు అనుకుంటే వాళ్ళిద్దరు లవ్వర్సే అనుకుంటా. అంటే ముగ్గురు హీరోయిన్స్కి ముగ్గురు లవర్ని పరిచయం చేసేసారు. కాకపోతే సపరేట్ ఫ్యామిలీ వాళ్ళు, అంటే విరోధుల ఫ్యామిలీ. ఈ భువనకి ఆమె పడదు కాబట్టి విరోధి ఫ్యామిలీ. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, ఆయన అడుగుతాడు ఇంత కష్టపడి నా కోసం ఎందుకు ఆడామమ్మా అని చెప్పి ఆయన అయితే అడుగుతాడు నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి. అంటే దేవుడికి పాలాభిషేకం చేస్తూ ఉంటారు. ఎలా అనిపించింది ఈరోజు మీకు ఎపిసోడ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా, హీరోయిన్ అంటే?